ఎట్లా కట్టుకోవాలో మాకు తెలిసి అంటున్నావు కదా లోకేష్, ఎట్లా ఆపాలనో కూడా మాకు తెలిసి. ఇక్కడ ఉంది కేసీఆర్ బిడ్డ, గుర్తుపెట్టుకో, ఇక్కడ ఆషామాషి వ్యవహారాలు నడవవు. మీ అయ్యకు అడుగు కేసీఆర్ సంగతి ఏం చెప్తాడు, నీకు తెలియకపోవచ్చు కానీ మీ అయ్యని అడుగు చెప్తాడు. కేసీఆర్ ఎట్లా కొట్లాడతాడు, కేసీఆర్ దెబ్బ ఎట్లుంటుంది, కేసీఆర్ రంగంలోకి దిగితే ఎట్లుంటుంది అనేది మీ నాయన్ని అడుగు తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఎంత ఛాలెంజ్ చేస్తున్నావో, లక్షలాది మంది రైతులను తీసుకొచ్చి కూడా కేసీఆర్ పోరాటం రేపటి నుంచి మొదలు పెడితే అందరూ దిగి రావాల్సిందే. ఒక్క చుక్క నీటి కూడా బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లో కట్టనిచ్చే ప్రసక్తే లేదండి. నీ రేవంత్ రెడ్డికి పూనుకున్నా, చంద్రబాబు పూనుకున్నా, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. అందరికంటే ముఖ్యంగా ఒక్క టీఎంసీ నీళ్ళు కూడా, ఒక్క నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి, బనకచెర్లకు అలవ చేయడానికి ఇక్కడ తెలంగాణ రైతాంగం ఒప్పుకోదు, తెలంగాణ వాదులు ఒప్పుకోరు. కేసీఆర్ అసలు గొంతులో ప్రాణం ఉండగా ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీని మీద నిరంతర పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పోరాటం జరుగుతుంది. అన్ని అబద్ధాలు, ప్రాజెక్టులు అడ్డుకోలేదంటాడు, లెటర్లు పుంకాలు లెటర్లు వచ్చినాయి. మళ్ళీ అదే అబద్ధం, చెప్పిన అబద్ధమే. వీళ్ళు ఏం మాట్లాడరు. ఎందుకు బనకచెర్లు ఇంతకు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా మస్తు మంది వ్యతిరేకిస్తున్నారని దానికి సంబంధించి. ఇప్పుడు ఈయన ప్లాన్ ఏంటంటే రెండో కుట్ర కూడా ఇవ్వాలి. నిన్న మొన్న పేపర్లో కూడా వచ్చింది. కృష్ణానదిలో నాగార్జున సాగర్లో ఉన్న రైట్ కెనాల్, మనది లెఫ్ట్ కెనాల్ తెలంగాణ సంబంధించి, రైట్ కెనాల్ ఆంధ్రప్రదేశ్ పోయే నీళ్ళ దాంట్లో రైట్ కెనాల్లో 0 to 80 కిలోమీటర్స్ వరకు, 80 కిలోమీటర్స్ పొడుగున ఆ కెపాసిటీని డబల్ చేస్తున్నారు. లైనింగ్ చేసి కెపాసిటీని డబల్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఎప్పుడైనానంటే నాగార్జున సాగర్లో వరద వస్తే, కృష్ణానదిలో వరద వస్తే నీళ్ళు ఎక్కువ డ్రా చేసుకొని తీసుకుపోయి, ఇప్పుడు బొల్లేపల్లి రిజర్వాయర్ కడతా అంటుండు కదా. ఈయన ప్లాన్ ఏంది, ఇక్కడి నుంచి పోలవరం నుంచి ఫ్లో ఇరిగేషన్లో ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు వస్తాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి లిఫ్ట్, అవి కూడా 9-10 లిఫ్ట్లు ఉన్నాయి. కాళేశ్వరం అంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయింది, డైలాగులు కొడతారు. అది కూడా 11 లిఫ్ట్లు ఏమున్నాయి. నల్లమల ఫారెస్ట్ నుంచి మొత్తం సొరంగాలు గిరంగాలు తవ్వి ప్రకాశం జిల్లాలో ఉన్న బోలేపల్లి దగ్గర 150 టీఎంసీల రిజర్వాయర్ కడుతున్నాయి. ఆయన ఆర్టిఫిషియల్ రిజర్వాయరే. మనం మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కడితే ఎట్లా కడతారు, భూకంపాలు వస్తాయన్నారు. 150 టీఎంసీలు కడుతుండాడా. దీంట్లో నుంచి ఏంటంటే గోదావరి అటు ఇటు అయినా కానీ కృష్ణా నీళ్ళను కూడా దోపిడీ చేయడానికి ఒక పథకం పండిండి. మళ్ళీ ఈ 0 to 80 కిలోమీటర్స్ ఏదైతే కెపాసిటీ పెంచుకొని వాడు డ్రా చేసుకుంటూ పోతుంటాడు. మన వాళ్ళకి సోయి లేదు. ఎందుకంటే నేను ప్రూఫ్లతో చెప్తున్నాను. పోయిన వేసంగి కాలంలో 1068 టీఎంసీలు నాగార్జున సాగర్లో నీళ్ళు ఉండే వాడుకోవడానికి 77% కృష్ణా నీళ్ళు వాళ్ళు వాడుకున్న, ఆంధ్రప్రదేశ్ వాడుకుంది 77% వాడుకుంటే 22% కూడా వాడుకోలేకపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళ మంత్రి గుండా ఆడుండి. ఆయన నియోజకవర్గంలో నీళ్ళు లేకుండా కూడా సిగ్గులేదు ఆయనకు. అంటే ఏంది, ఇప్పుడు వీళ్ళ యొక్క దద్దమ్మతనం వల్ల, మీ బానిస మనస్తత్వం వల్ల తెలంగాణ రైతాంగం మంత్రి హోదాలు ఉండి ఇలా ఎందుకు చేస్తున్నారు అనుకోవాలి? అవగాహన రాహిత్యమా లేకుంటే కావాలని చేస్తున్నారు? బానిసలండి వీళ్ళు. తెలంగాణ మంత్రులు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఇక్కడి నుంచి హంద్రినివా తీసుకుపోయిన నీళ్ళు, కృష్ణా నీళ్ళు, ఏది ఎన్టీ రామారావు టైంలో, చంద్రబాబు నాయుడు టైంలో. ఇప్పుడు డీకే అరుణమ్మ, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులందరూ అక్కడ మంగళారతులు పట్టిండ్రు. కృష్ణా నీళ్లను రాయలసీమ పెన్నా బేసిన్ తరలిస్తే కూడా వీళ్ళే పోయి ఎన్నడన్నా మాట్లాడినా నీటి హక్కుల గురించి కానీ, తెలంగాణ రాష్ట్రం గురించి కానీ. ఎప్పుడు కూడా పదవులు రాగానే పెదవులు మూసుడే కదా. వీళ్ళ చరిత్ర అంతా బానిసలు ఇల్లు. తెలంగాణలోనే పుడతారు, కేసీఆర్ చెప్పినట్టు ఇక్కడే పుడతారు. కత్తి వాంది ఆంధ్రోంది, కత్తి చంద్రబాబు నాయుడు. అలా పొడిచేది ఎవడంటే మనోడే. మన నాయకులే పొడుస్తారు మనల్ని. కత్తి మాత్రం వాంది, ప్రయోజనాలు వాని, దెబ్బతినేది మన కళ్ళల్లో పొడుస్తాడు. ఇట్లా పోతుంటే కృష్ణా నీళ్ళు కూడా దోపిడీ చేయడానికి మళ్ళీ ప్లాన్ వేసిండు. ఇక్కడి నుంచి ఎక్కువ నీళ్ళు వస్తే తీసుకుపోయి ఆ బల్లెపల్లి నింపుతాడు మళ్ళా. అంటే ఇటు కృష్ణా నీళ్లు దోపిడీ, ఇటు గోదావరి నీళ్లు దోపిడీ. 2 నదుల నీళ్లను తీసుకుపోయి ఆడ బనకచెర్లకు తరలిస్తూ ఉంటే మీకు అసలు సోయి లేదు. ఒక మీటింగ్ పెట్టరు, మాట్లాడరు. నీకు తెలియకుండా తెలిసిన వాళ్ళని పిలిచి మాట్లాడుకోవాలి. ఎందుకని మీకు బేసిజాలు?